కొంతమంది భార్యాభర్తలు అన్యోన్యంగా చాలా అన్యోన్యంగా ఉంటారండి. కొంతమంది భార్యాభర్తలు. కానీ భర్త కన్నా భార్య ముందే చనిపోతుందండి. ఏదో ప్రాబ్లం వల్ల అనుకోకుండా జరిగిపోతుందండి అలా. అది దేవుడి నిర్ణయం అండి. అది దేవుడి నిర్ణయము. కానీ ఆ భర్తకి కొడుకు కోడలు బాగా చూస్తారో లేదో అని ఎక్కడో ఒక మూలలో ఒక టెన్షన్ మొదలవుతుందండి. ఎక్కడో ఒక మూలలో టెన్షన్. నా భార్య ఎన్నాళ్ళు నాతో బాగా చూసుకోంది, పసిబిడ్డలా చూసుకోంది, నేను నా భార్యను అర్థం ఎంత నెమరేసుకుంటారండి. ఏమేం జరిగింది నా లైఫ్లో, ఏం జరిగింది అని నెమరేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి షాక్ కొట్టినట్లు అయిపోతుందండి. వాళ్ళు నేను తప్పు చేసిన, నా నుంచి ఏం జరిగింది అని. కానీ వాళ్ళకి ఎప్పుడు బతకల్లా అనే ఆశ కలుగుతుందంటే కొడుకు కోడలు బంగారులాగా చూసుకున్నప్పుడు వాళ్ళకి బతకల్లా అనే ఆశ కలుగుతుందండి. నిజంగానే నా భవిష్యత్తు ఇంత బంగారంగా సంతోషంగా హ్యాపీగా ఉంటారండి వాళ్ళు. అట్లా హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా నేను చూశానండి. నిజంగానే కొడుకు కోడలు, కూతురు కానీ కొడుకు కానీ కోడలు కానీ వాళ్ళని ఒక బొమ్మలాగా, ఒక పసిగుడ్డ బొమ్మలాగా వాళ్ళని చూసుకొని లాలించి ఆడించి కాంచి ఎంత బాగా వాళ్ళని చూసుకొని బాగుండాలా అంటే వాళ్ళు బతకల్లా, నేను బాగుండాలా, అయ్యో ఇంత బాగుందా లైఫ్ అంటే ఇలా ఉందా అని వాళ్ళకి కనువింపు కలిగిండే రోజు కూడా ఉందండి వాళ్ళకి. నిజంగానే కలవింపు ఎప్పుడో నేను బాగుపడాల్సిండే, ఎప్పుడో నేను బాగుండాల్సిందే, అయ్యో ఇంత బాగున్నానా నేను, నాకు ఇంత ఉందా లైఫ్ అంటే ఇట్లుంటుందా అనే కనువింపు కూడా వాళ్ళకి కలిగి ఉంటుందండి. నిజంగానే ఆ కొడుకు కోడలు వాళ్ళని ప్రేమగా లాలించి వాళ్ళకి బాగా చూసుకున్నప్పుడు వాళ్ళకి నిజంగానే బతకల్లా, నేను ఇంకా బాగుండాలా, నేను ఇంకా హెల్తీగా ఉండాలా అనే ఆశ ఎక్కడో చిగురిస్తుందండి వాళ్ళకి. నిజంగానే వాళ్ళకు కూడా కొడుకు కోడలకు కానీ కూతురికి కానీ ఎంతో మంచి జరుగుతుందండి. నిజంగా అట్లా చూసుకున్నప్పుడు పెద్దవాళ్ళ ఆశీర్వాదము 7 తరాలు ఉంటుందంట చూడండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ శాపం కూడా 7 తరాలు ఉంటుంది, వాళ్ళ ఆశీర్వాదం కూడా 7 తరాలు ఉంటుందంట చూడండి. మనము అనుకుంటాము ఈ చూడకపోతే ఏం జరుగుతుందని, చూడకపోతే మనం ఎంత కష్టాలు పడతామో మనకు తెలుసండి. పెద్దవాళ్ళ శాపం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదం కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందండి. నిజంగానే వాళ్ళు మనసులో అనుకుంటా అంటారంట, బాగుండాలా, నా కొడుకు కోడలు బాగుండాలా, మా కూతురు బాగుండాలా, వాళ్ళు బాగుండాలా, అంత వాళ్ళ లోపలే వేదన పడతా ఉంటారండి, బాగుండాలా అని. కానీ భార్య గురించి ఎక్కడో మూల్లో వాళ్ళకి బాధ అనేది, మనం ఎంతే బాగా చూసుకొని భార్య లేని లోటు ఆ భగవంతుడు కూడా తీర్చలేరండి, ఎవరు తీర్చలేరండి. 1000 మంది ఉన్నా కూడా ఆ లోటు ఎవరు తీర్చలేరండి. నిజంగానే అంత బాధ వాళ్ళు కలుగుతానే